కాంగ్రెస్ వాళ్ళు కల్పిస్తున్నారు అంతే. ఉగ్రవాదాన్ని యావత్ భారతదేశం ఖండిస్తుంది. ఉగ్రవాదాన్ని ఖండిస్తాం. ఉగ్రవాదాన్ని ఖండిస్తాం. ఉగ్రవాదాన్ని ఖండిస్తాం. ఉగ్రవాదాన్ని ఖండిస్తాం. ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదులారా, ఉగ్రవాదాన్ని. నిన్న హైదరాబాద్ లో జరిగినటువంటి బాంబు విధ్వంసంలో మరణించిన అక్క చెల్లెళ్లకు, చిన్న పిల్లలకు, సోదరి సోదరమణులకు యూత్ కాంగ్రెస్, నెల్లూరు యూత్ కాంగ్రెస్ తరఫున ముందుగా శ్రద్ధాంజలి తెలియజేసుకుంటూ ఉన్నాం. అయినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా అందరూ ఏకతాటి మీద ఉన్నారు. ఉగ్రవాదులారా, నీచమైనటువంటి చర్యల్ని పక్కన పెట్టండి. ఉగ్రవాదం అంటే ఏందో తెలుసా మీకు? ఒక వాదాన్ని ఉగ్ర రూపంలో తీసుకుపోవటమే. 2 రోజులు 4 అయితే మీరు 2 రోజులు 6 అంటున్నారు. 2 రోజులు 6 కాదురా బాబు, 2 రోజులు 4 అంటుంటే మీరు వినకుండా మీ పాటికి మీరు అక్క చెల్లెల మీద, చిన్న పిల్లల మీద బాంబులు పెట్టి వాళ్ళని కాదు చంపటం. ధైర్యం ఉంటే యుద్ధం ప్రకటించండి. భారతదేశం పైన యువత మొత్తం మిమ్మల్ని ఎదుర్కొని మా కాలి చేతులతో తొక్కి ఈ ఉగ్రవాదాన్ని చంపేయడానికి సిద్ధంగా ఉన్నాం. లష్కర్-ఏ-తోయిబా, ఇండియన్ ఉస్మానియా ఉగ్రవాదానికి ఏదైతే మేము చెప్తున్నామో, మీరు భారతదేశంలో ఆడపడుచుల్ని చంపటం కాదు. ధైర్యం ఉంటే మా మీద పోరాడండి. ఢిల్లీ సంఘటన, ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం కఠినమైనటువంటి చట్టాలని అత్యాచారం కింద తీసుకొని వచ్చింది. ఈ మగవాడనే వాడికి వెన్నుముకలో భయం పుట్టేటట్టుగా ఉరి శిక్షని అమలు చేసే విధంగా కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఉగ్రవాద చర్యలను కూడా ప్రజల అభిష్టం మేరకు ఇప్పుడున్నటువంటి చట్టాలని పక్కన పెట్టి అతి కఠినమైనటువంటి చట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల తరపున మేము మా యువ నాయకుడు రాహుల్ గాంధీకి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చనిపోయినటువంటి వారికి శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ